చేసుకొని అనవసరంగా తప్పు చేశాను. మా అమ్మ నాన్న అప్పుడే చెప్పారు లవ్ మ్యారేజ్ వద్దే, నేను మంచిగా అరేంజ్ మ్యారేజ్ గానీ చేసుకోనుంటే నన్ను మా ఆయన ఇప్పుడు కారులో తిప్పుండేవాడు, ఎంత స్టైల్ గా ఉండేదాన్ని. ఎర్రతనంలో పెద్దోళ్ళ మాటలు ఎన్నక తప్పు చేశాను. ఈ అమ్మ జీవితం మా అమ్మ నాన్న మాటిని అరేంజ్ మ్యారేజ్ చేసుకోనుంటే 2 ఎకరాల పొలం 3 లక్షల కట్నం ఇచ్చుంటా. తెల్లతోలు కదా, దీన్ని చూడంగానే నా కళ్ళు కనిపించా. లవ్ మ్యారేజ్ అని కుక్కలా దీన్ని వెంటపడ్డా. ఇంకెంతసేపు త్వరగా బిగించండి. ఈ నెల ఈఎంఐ ఎప్పుడు కడతారు సార్? తొక్కల పైకి ఒకటి త్వరగా బిగించండి. ఇంటికి రెంట్ ఎప్పుడు కడతారు? చూసారండి బిగించండి. తీసుకున్న అప్పు కట్టరా మీరు? ఈఎంఐ త్వరగా బిగించండి. రెంట్ త్వరగా బిగించండి. ఈఎంఐ సార్ బిగించండి. బిగించండి. త్వరగా బిగించండి. చూస్తావేంటి బిగించండి. దేవుడా, లవ్ మ్యారేజ్ చేసుకున్నదే మేము చేసిన తప్ప. ఉండే కష్టాలన్నీ మాకే ఇస్తాం, మమ్మల్ని కొంచెమైనా బాగుపరచయ్యా. ఎవరన్నా అది? వెంకటేష్ అన్న నువ్వా? ఏం రమేష్, ఏం చేస్తున్నారు ఇక్కడ? కొంచెం అర్జెంట్ గా ఊరు దాకా వెళ్ళాలన్నా, కొంచెం బస్ స్టాండ్ దాకా తెలియవా? కారు ఎవరిదన్నా? రెంట్ ఏమన్నా తీసుకున్నావా? లేదు గురు, ఈ మధ్య కొన్నానులే. అబ్బో, మీ అత్తోళ్ళు ఏమైనా ఎక్స్ట్రా కట్నం ఇచ్చినట్టున్నారా? లేదు లేవా, నేనే కొన్నాను. నువ్వు కొన్నా? అలాగే చిన్న జాబ్ చేస్తున్నాడు, నువ్వెలా కొన్నావు నా కారు? నెల కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను, అది ఇప్పటికి రిటర్న్స్ వచ్చి తీసుకున్నాను. మన జీతాలకు ఇన్వెస్ట్ చేసినట్టే. అలా అనుకుంటే ఎప్పటికీ అలాగే ఉంటామయ్యా. ఎంతో కొంత ఖర్చులు తగ్గించుకొని నెల ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటేనే కదా మన ఫ్యామిలీకి సపోర్ట్ అవుతుంది. అదేదో నువ్వే చెప్పు గురు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో. అలా అయితే ఎన్ఎఫ్ఓ లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎన్ఎఫ్ఓనా? అవును, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వాళ్ళు డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ అయితే లాంచ్ చేశారు. దీంట్లో చిన్న అమౌంట్ లైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని స్టార్టింగ్ అనేవి కేవలం 10 రూపాయలు మాత్రమే. అసలు అవేంటో కొంచెం క్లియర్ గా చెప్పన్నా. ఏం లేదు గురు, మనం ఐసిఐసిఐ తరపున ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఆ అమౌంట్ ను వాళ్ళు తీసుకెళ్లి 50 మెయిన్ కంపెనీలు అయినటువంటి స్మాల్ మిడ్ లార్జ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి మన డబ్బును డబుల్ చేసే బాధ్యత వీళ్ళు తీసుకుంటారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా 3,30,000 కోట్ల రూపాయలు అయితే వీళ్ళు నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు లాస్ట్ 7 ఇయర్స్ లో చూసుకుంటే 23.4% రిటర్న్ తీసుకొచ్చారు. లాస్ట్ 5 ఇయర్స్ లో తీసుకుంటే 31.4% రిటర్న్ తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, మనం కడుతూ మనకేమన్నా అయితే మన మంత్లీ ప్రీమియం కు 120 రెట్లు అయితే మన ఫ్యామిలీకి అయితే ఇస్తారండి. సో ఇన్సూరెన్స్ గా కూడా ఇదైతే ఉపయోగపడుతుంది. ఇంకా ఎన్నో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఎన్ఆర్ఐలు కూడా దీంట్లో ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి, దీనికి చివరి తేదీ కూడా ఫిబ్రవరి 28 మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నటువంటి ఆలోచన ఉంటే లింక్ నా బయోలో ఉంది, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఇంకొకటి, దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. మీకు బాగా నచ్చి మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు.